మిత్రులందరికీ నమస్కారం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మన తీన్ మార్మల్లన ఎంత కమ్మటి ముచ్చట మాట్లాడిందంటే దానికి తగ్గట్టుగానే కామెంట్లు రావడం జరిగింది. నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారా లేకుంటే శ్మశాన వాటికి పోవాలా అని తీన్ మార్మల్లన తన గొంతు సించుకొని అరవడం జరిగింది. సించిన గొంతు మంచుకుందా సినిగిపోయింది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆయన మాటలోనే విందాం, చూడండి. ఇక ఇక మీరే చెప్పాల్సిందే కోరుతున్న మిత్రులారా. మరి ఈయన గెలిచి అసెంబ్లీకి పోవాలా లేకుంటే శ్మశాన వాటికకి పోవాలా అనేది మనం కూడా కామెంట్ బాక్స్ పెట్టిన కింద కామెంట్ బాక్స్ గుద్దిపడేయండి. ఆ విధంగా చూసుకుంటే మాత్రము ఇక ఇతని పేరు వచ్చిన ఇంతకుముందు తీన్ మార్మల్లన బీఆర్ఎస్ పార్టీని ఉతికారించి సింహాసనాన్ని కుర్చీలో కూలగొట్టిన మహానుభావుడు, మహోన్నతుడు అనుకుని బిరుదులు వచ్చిన ముచ్చట మనం చూసిందే. మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళా మెల్లగా పైకి లేపి కాంగ్రెస్ని తెచ్చింది నేనే, ఎమ్మెల్సీ టికెట్ పొందింది నేనే, పట్టభద్రుడిని నేనే, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారా లేకుంటే నేను శ్మశానానికి పోవాలన్నట్టు చెబుతున్నాడు. మరి ఈయనకు వచ్చిన బిరుదు ఏందే అంటే బోకర్ మల్లిగా, బ్లాక్ మెయిలర్ మల్లిగా, గ్యామ్లర్ మల్లిగా అన్నట్టుగా కొన్ని ప్రచారాలు అయితే రావడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే మాత్రము తీన్ మార్మల్లన గనుక మనం అసెంబ్లీలోకి పంపిస్తే మాత్రము ఈయన ఏం చేస్తాడంటే తీన్ మార్మల్లన గనక ఈయన గనక మర్చిపోయి మనం ఈయనకు ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే మాత్రము ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఆడిగిపోయి ఇక నేను విద్యార్థులకు నౌకర్లు కావాలి, మా తెలంగాణ వాళ్ళకి మరి నౌకర్లు కావాలంటే ఆ బాధ్యత నేనే చూసుకుంటా, ఆ నౌకర్లు ఇవ్వండి. సరే, ఒక 10,000 నౌకర్లు పట్టుకొని వచ్చాను అనుకో, అందాగా చెప్తున్నా, నిజం కాదు, అందాగా చెప్తున్నా, ఒక 10,000 నౌకర్లు పట్టుకొని వచ్చాను అనుకో, ఈ బ్లాక్ మెయిలర్ మల్లిగాడు ఏం చేస్తాడంటే ఈ 10,000 ఉద్యోగాలు చల్లగా ఇంకో 1000 కోట్లకి దాన్ని అమ్మేస్తాడు. మరి ఇంకోటి ఏం చేస్తాడంటే అదేవిధంగా మల్లిగాడు అసెంబ్లీకి పోయాడు అనుకో, ఇక రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పరంగా ఎమ్మెల్సీ పథకం ఏంది, విద్యార్థుల కోసం కానీ రాష్ట్ర ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయాలంటే ఆ 10,000 వీళ్ళు ఎన్నుకోబడతారు. మరి ఈయన కనుక ఎన్నుకోబడి మళ్ళీ అసెంబ్లీకి పోతే విద్యార్థుల పరంగా ఏమున్నా కూడా నేను చూసుకుంటా, విద్యార్థుల పైన బాధ్యత నాకు అప్పగించాడు తెలంగాణ రాష్ట్ర పరంగా అని చెప్పేసి ఒక బాధ్యత తీసుకుంటాడు. తీసుకుని వచ్చి ఏం చేస్తాడయ్యా, ఈడ తీసుకొచ్చి విద్యార్థుల పైన పెత్తనం జలాయించి వారితో పనులు చేయించుకొని వారిని మంచిగా యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకేమైనా ఓట్లు ఉంటే మీరు ఇది ఓట్లు వేయండిరా, నేను మీ ముందు నడిపిస్తాను, నేను మీకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని చెప్పి ఇక అక్కడ కూడా ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా యువకుల సంఖ్యనే ఉంది, వాళ్ళని మొత్తం స్థాయిలో ఇక చంపి పడేస్తాడు. మరి అట్లాంటి బోకర్ మల్లిగానే ఏం చేయాలంటే మనం ఇక శ్మశాన వాటికకు పంపించాలి. ఏం చేయాలంటే శ్మశాన వాటికకి తీన్ మార్మల్లిగాని ఇక గీడికే పంపించాలి. ఎందుకంటే రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రయుడు, రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు లాంటోడు, రాష్ట్రానికి పట్టిన అధోగతి మనిషి. ఈయన చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఏమైనా ఉందా అంటే పటిష్టమైన విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీతోటి పోరాడుతూ ఉన్నారు, జియో 46 గురించి పోరాడుతూ ఉన్నారు. ఇంకొన్ని రోజులైతే దానిపైన ఇంకేమైనా జరిగి ఉండేది. అటు వీళ్ళకి ఇచ్చుడాలి. తీన్ మార్మల్లిగాడు విద్యార్థులను ఉసిగొల్పి జియో 46 బాధితులు మొన్న 2 days బ్యాక్ కింద ఒక శ్రీమాన్ అనే విద్యార్థి ఈయన స్టూడియోకి వెళ్తే ఆ బౌన్సర్లను పెట్టించి గెంటించాడట. జియో 46 అనే నోట్ల నుంచి బయట తీస్తే, నోటి నుంచి ఆ మాట బయటకు తీస్తే కుమ్మిపడేయండి ఆ కొడుకులని ఆ బౌన్సర్లతో చెప్పి మల్లన పైన న్యూస్లా పొద్దుగా ఏమనొస్తాడు, గిట్లొస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ అని ఒక కొత్త నాటకాన్ని ప్రదర్శిస్తాడు. దీంతో పాటు కేసీఆర్ అని స్టార్ట్ చేస్తాడు, దీంతో పాటు కేటీఆర్ అని స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరికి లింకులు పెట్టి, అరే కేసీఆర్ మీకు పొద్దుగాల తిరగడానికి హెలికాప్టర్ల పైసలు యాడ్ నుంచి వచ్చినాయిరా, లేకుంటే మీకు కార్లు గిన్నెగా నడుపుకుంటా కార్ క్రూజర్లు మెయింటైన్ చేస్తారు కదా, గిన్ని కార్లు ఎన్ని నుంచి వచ్చినాయిరా, లేకుంటే కవిత నువ్వు మొన్నటిదాకా వాచే లేదన్నావు, ఇల్లు లేదన్నావు, మరి ఆ వాచి ఇల్లు యాడ్ నుంచి వచ్చింది కవిత అనుకుంటా ఈ కవితను మాట్లాడడం జరిగింది. మొన్న మళ్ళీ వచ్చి జియో 46 నేను మీకోసం పోరాడతాను, జియో 46 గురించి మనం రద్దు చేద్దాం, జియో 46 రాష్ట్రాన్ని మళ్ళీ గెలిపించుకుందాం, మనమే మొగళ్ళం, మనమే తోపు. విద్యార్థులందరూ పార్టీని కూలబెట్టిలో ఒక మంచిదే. మరి ఈయన చేసిన అంత, మరి ఈ మల్లిగారు చేసిన దానికి ఈయన ఏం చేయాలి? మరి విద్యార్థులు
కాకుండా మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అని ఎక్కడ నుంచి అంటే దగ్గర ఇప్పుడు దీని పరంగా చూసుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ యాడ్ నుంచి అంటే ఇప్పుడు ఇటు ఖమ్మం పరంగా చూసుకుంటే అదేవిధంగా మన వరంగల్ మళ్ళీ నల్గొండ ఈ మూడింటి నుంచి ఇక మల్లిగాడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ విద్యార్థులు ఏం చేయాలంటే జియో 46 విద్యార్థుల కడుపు మీద కొట్టిన ఈ సన్యాసి జియో తీన్మార్ మల్లిగాడిని ఇక మీరు ఈయన్నే బొందబెట్టాలి, ఈయన్ని శ్మశానానికి పంపించాలంటే ఈయన్నే ఇక ఖమ్మం విద్యార్థులే కానీ వరంగల్ విద్యార్థులే కానీ నల్గొండ విద్యార్థులే కానీ వీళ్ళందరూ కలిసి మీరందరూ ఏకమయ్యి ఈయన ఎదవని ఓడిస్తే కనుక సీదా శ్మశాన బాట పట్టిద్దాం. ఏమంటారు? తీర్మార్ మల్లి కానీ సీదా శ్మశాన బాట పట్టిద్దాం. ఇక అన్నాడు కదా నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారా కదా శ్మశాన వాడికి పంపిస్తారా అంటే నా పరంగా విద్యార్థుల పరంగా చెప్పేది ఒకటి, నేను కూడా విద్యార్థినే. జియో 46 బాధితుల్లో నేను కూడా ఒక బాధితుండే. జియో 46 బీఆర్ఎస్ పార్టీ గురించి కొట్లాడినండే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతున్నాను. అదేవిధంగా దీనికి మూల కారణమైన తీన్మార్ మల్లి కానీ కూల్చడానికి అయితే ఒక ఆయనే శ్మశానానికి దారి వేశాడు. పంపించడానికి మనం అందరం ఏకమయ్యి మళ్ళీ కానీ శ్మశానం బాట పట్టియాలి. అట్లా పట్టించి మళ్ళీ కానీ పూర్తి స్థాయిలో కూలగొట్టే ప్రయత్నం అయితే చేయాలి. దయచేసి వరంగల్ విద్యార్థులు కానీ నల్గొండ విద్యార్థులు కానీ అదేవిధంగా ఖమ్మం విద్యార్థులు కానీ అందరూ ఏకమయ్యి మళ్ళీ కానీ మాత్రం ఇక మంచి ప్లాన్ వచ్చింది. ఈయన ఒట్టుడు కొడితే ఇంకోసారి ఎంపీ కాదు కదా, ఈ ఎదవకి ఏ పదవి ఇచ్చారు వార్డు నెంబర్ పదవి ఇచ్చినా కూడా ఓడగొట్టడానికి తెలంగాణ విద్యార్థులు ఏకమై ముందు కదిలిళ్ళు ఇక్కడ నిలబడడానికి కూడా ఇది పడాలన్నట్టుగా తీన్మార్ మల్లన్నకి అటువంటి కౌంటర్ మనం అనేది ఇవ్వాలి, మనం అనేది ఇవ్వాలి. ఈరోజు మన చేతిలోనే ఉంది. మనం దలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూలింది, మనం దలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మనం దలుచుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీని ఇదే తీర్మానం మల్లనని నేలమట్టం చేసే అవకాశం మనకు వచ్చింది. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ తీర్మానం మళ్ళీ కానీ ప్రశాంతంగా డప్పులతోటి డీజేలతోటి సన్మానాలతోటి శ్మశాన బాట పట్టియకుంటే అబ్బా నేను చెప్తున్నా కదా, నిజంగా మళ్ళీగా గుర్తుపెట్టుకో, నేను పూర్తి స్థాయిలో ఓడగొట్టుకునే ప్రయత్నం అయితే బరాబర్ చేస్తాం, 100% చేస్తాం. నీకు ఒక్క సీటు కాదు కదా, నువ్వు వేసుకున్న ఓటే నీకు ఉండాలి. విద్యార్థుల పరంగా ఏ ఒక్కడి పడితే అడుగు, బరాబర్ చెప్తున్నా, ఏ ఒక్కడి పడితే అడుగు. నువ్వు కూలక తప్పదు, నీ పదవి ఊడక తప్పదు, ఆ క్యూ న్యూస్ని సుట్టక తప్పదు. ఇది మాత్రం రాసి పెట్టుకో, మళ్ళా బరాబర్ చెప్తున్నా, రాసి పెట్టుకో.